సంధ్య, ఏంటి రోజు స్పెషల్? ప్రీవియస్ షాట్ లో మీరు కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో చూపించాను కదండి. చాలా కమ్మగా లైట్ గా ఉండేలాగా కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చూపిస్తాను. ఈ కొబ్బరి అన్నం వచ్చి నేను చిట్టుముత్యాల రైస్ తో చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 3 గ్లాసెస్ తీసుకున్నానండి. చిట్టుముత్యాల రైస్ ఏంటంటే నానబెట్టకూడదు, కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కడిగేసుకొని ఇలా జల్లి దాంట్లో పెట్టుకోవాలండి. ఇలా అరగంట నానితే చాలు, డైరెక్ట్ వాటర్ లో నానబెట్టకూడదు. నేను ఈరోజు కొబ్బరి అన్నం నూనె నెయ్యి మిక్స్ లో చేస్తున్నాను. ఈ మాత్రం దాచిన చెక్క, 6 to 7 లవంగాలు, ఒక 6 to 7 ఇలాచి. ఇలా ఒక 2 సెకండ్లు వేగిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి కారం సరిపడా. ఉల్లిపాయ దోరగా వేగాలన్నమాట. ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్ షేడ్ రావాలి. ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్. ఆనియన్ ఇలా బ్రౌన్ షేడ్లో వేగింది కదండి, ఇలా వేగితే చాలు. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వాడమన్నమాట. చిట్టుముత్యాల రైస్ కడిగేసి ఇలా పెట్టుకున్నాం కదండి, చూడండి నానిపోయినాయి అనమాట. దీన్ని వేయించుకోవాలి. ఈ బ్రౌన్ షేడ్ రావడానికి 10 minutes అయితే పడుతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా రైస్. ఇప్పుడైతే నేను కొబ్బరిపాలు వేసేసుకుంటున్నాను. 1 గ్లాస్ చిట్టుముత్యాల రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరిపాలు. 2, 3, 3 గ్లాసెస్కి 4.5 గ్లాసెస్ కొబ్బరిపాలు వేసుకున్నాను. దీనికి సరిపడా సాల్ట్, లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అండి. ఇది ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోవడమే. కుకింగ్ టైం వచ్చి 20 minutes అండి. 5 minutes హై ఫ్లేమ్, 5 minutes మీడియం ఫ్లేమ్, 10 minutes లో ఫ్లేమ్. కొబ్బరి అన్నం అయితే అయిపోయిందండి. పొడి పొడిగా వచ్చిందో చూడండి. కొంచెం లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుందాం. అంత పొడి పొడిగా. అసలు చిట్టుముత్యాల రైస్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.